ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో హెవెన్ స్టార్స్ యూట్యూబ్ ఎక్స్ప్లెయిన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనం తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఒక టాపిక్ ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉంటుందా, లేదంటే ఆ సముద్రపు యొక్క ఆ కిరటాలు కూడా ఎర్రగా ఇరుగుతాయా, అసలు ఎర్రదనం అనేది ఎందుకు ఆ పేరు దానికి నామకరణం చేయబడింది అని ఒక ఈ యొక్క హిస్టరీలోకి మనం వెళ్ళగలిగితే, నిజంగా బైబిల్లో దేవుడు ఎన్నో తన మహిమార్థమై దాచి ఉంచాడని ఒక చారిత్రకమైన ఆధారాలతో ఈరోజు మనం రుజువు చేయబోతున్నాం. బైబిల్ నిజమైన గ్రంథం, బైబిల్ వాస్తవానికి నిలబడే గ్రంథం అని చెప్పేసి. అయితే ఎర్ర సముద్రం అనే ఈ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఇంతకీ ఎర్ర సముద్రం ఎక్కడ ఉంది, ఈ ఎర్ర సముద్రం ఎక్కడ ఉంది అని అంటే ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య ఈ ఎర్ర సముద్రం ఉంది. అయితే ఈ ఎర్ర సముద్రం కూడా కలుస్తూ ఉంటుంది. అయితే ఎర్ర సముద్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, మనం ఉన్నటువంటి ఈ సముద్రానికి ఆ సముద్రానికి 4% సాల్ట్ అనేది ఆ సముద్రంలో ఎక్కువ ఉంటుంది, ఈ సముద్రంలో తక్కువ ఉంటుంది. అందుకని ఈ సముద్రంలో ఉన్నటువంటి వాటర్ కొంచెం పలచదనంగా ఉంటుంది, ఆ సముద్రంలో ఉన్నటువంటి వాటర్ కొంచెం చిక్కదనంగా ఉంటుంది. అయితే ఎర్ర సముద్రం అనేటువంటి పేరు ఎలా వచ్చింది, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని బేసిక్స్ని బట్టి ఎర్ర సముద్రం అనేటువంటి నామకరణ, ఎర్ర సముద్రం అనేటువంటి పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మోసే గారు ఈజిప్ట్ వాసిన అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఇడిపించి తీసుకువెళ్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయినప్పుడు, పాయలైపోయినప్పుడు 6 నేల మీద నడిచిపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించినప్పుడు అలాగే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈజిప్ట్ అంటే ఐగుప్తు సైన్యం బృందం ఏదైతే ఉందో 600 మంది వాళ్ళ రథాలు వేసుకొని ఫరో వాళ్ళని తరుముకొని వెళ్తున్నప్పుడు దేవుడు తన యొక్క ఉగ్ర రూపం చూపించడం వల్ల అక్కడ జలసమాధి అయిపోయినట్టుగా బైబిల్లో బిబ్లికల్గా ఇది ఉంది. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఎర్ర సముద్రం అనేటువంటి పేరు దీనికి ఎలా వచ్చింది, అయితే ఎర్ర సముద్రంలో ఇలాగ జలసమాధి అయిపోయినటువంటి ఈ ఈజిప్ట్ వాసులు నిజంగా అక్కడ ఉన్నారా అని వాళ్ళు పరిశోధన చేయడం ప్రారంభించారు. అలా పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలు ఏంటి అంటే, ఎర్ర సముద్రంలోకి అంటే ఎర్ర సముద్రం దాటి వెళ్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను వీరు తరుముకొని వెళ్తున్నటువంటి క్రమంలో వీరు ఏం తీసుకొని వెళ్ళారు అని బైబిల్ వారు చదివినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళు గుర్రములు లేదంటే రథాలు లేదంటే వారు వెళ్ళారని కొన్ని ఆనవాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక వాళ్ళు పరిశోధన చేస్తారు. అలా పరిశోధన చేసినప్పుడు వాళ్ళు దొరికినటువంటి ఆధారాలు ఏంటంటే, అక్కడ గుర్రముల యొక్క బోన్స్ దొరికాయి, అలాగే రథ యొక్క వీల్స్ చక్రాలు దొరికాయి, అలాగే రథాల యొక్క గూళ్ళు దొరికాయి. అలాగే అక్కడ కొంత సమాచారం అనేది గ్యాదర్ అయింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఫ్యాక్ట్ అంటే బైబిల్లో ఏదైతే దేవుడు చెప్పాడో అది వాస్తవానికి రుజువులతో ఇక్కడ కనపరచబడింది. అంటే ఒకనాడు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో మోసే ప్రభుత్వంలో, మోసే యొక్క ఏలిబాడిలో, మోసే ప్రవక్తగా ఏలిబాడి జరిగినటువంటి కాలంలో మోసే అని ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఇదంతా జరిగిందని వారు నిర్ధారణ చేస్తున్నారు. అయితే ఈ ఎర్ర సముద్రం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని శాస్త్రవేత్తలు కొంత పరిశోధన వాళ్ళు ఎన్నికల్లో కూడా చేస్తే, అది సముద్ర యొక్క అంతర్గత భాగంలో ఒక రకమైనటువంటి ఆకుపచ్చతో కూడినటువంటి నాచు ఉంటుంది, అది ప్రాణంతో ఉంటుంది. ఎప్పుడైతే ఈ నాచు చచ్చిపోతుందో అది రెడ్గా అయిపోతుంది. ఆ రెడ్గా అయిపోయిన తర్వాత అక్కడ సముద్రం ఉన్నటువంటి ఆ సముద్రం అంతా కూడా రెడ్గా మారిపోతుంది. అందుకే ఎర్ర సముద్రం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే దీనికి కూడా బైబిల్లో ఒక హిస్టరీ ఉంది. అసలు పేరు ఎలా వచ్చింది, ఎర్ర సముద్రం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని అంటే, బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అనేటువంటి ఒక భక్తుడు, అంటే అబ్రహాం గారు కుమారుడు అయినటువంటి ఇస్సాకు గారికి 2 కుమారులు పుడతారు. వారే ఒకరు యాసోబు, 2 యాకోబు. యాసోబుకి ఇంకో పేరు కూడా ఉంది, ఎదోమి. ఎదోమి అంటే ఎర్రనివాడు అంటే ఈ యొక్క ఎదోమికి పుట్టినవారు లేదంటే యాసోబుకి పుట్టినవారు వీళ్ళందరూ కూడా ఎక్కడ నివసించారు అంటే సముద్ర ప్రాంతంలో నివసించారు. అంటే ఎర్రనవాడు అంటే యాసావు అంటే ఎదోమి అని అంటే ఎర్రనవాడు అని ఆ పేరు కూడా సముద్రానికి వచ్చింది అనేటువంటి కొంతమంది కూడా బైబిల్ బేస్ కూడా మనకి ఇక్కడ బైబిల్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ వాస్తవానికి నిలబడినటువంటి రుజువులతో నిలబడినటువంటి దేవుని యొక్క లేఖనం ఏంటి అని అంటే, ఈ యొక్క డాక్టర్ లెనార్ట్ మొలార్ అనేటువంటి శాస్త్రవేత్త పరిశోధన చేసినప్పుడు ఆయన్ని బయటికి తీశారు. ఏంటి, మీరు స్క్రీన్ మీద చూడండి, వీడియోలు మీకు కనిపిస్తాయి, కొన్ని ఎవిడెన్స్లు నేను కూడా పెడుతున్నాను. ఏంటి, ఆ యొక్క రథాల యొక్క చక్రాలు, రథాల యొక్క గోళ్ళు, అలాగే రథాలను తోలుకొని వెళ్తున్నటువంటి ఆ గుర్రముల యొక్క బోన్స్, ఇవన్నీ కూడా ఆ యొక్క సముద్రం యొక్క అంతర్భాగంలో కనిపించినప్పుడు బైబిల్ నిజమైన గ్రంథం అని ఈ యొక్క శాస్త్రవేత్తలందరూ కూడా బయట పెడుతున్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ఈజిప్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈజిప్టు రాజులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఈజిప్టుని వెళ్తున్నటువంటి న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, ఇది ఒకవేళ ప్రపంచానికి తెలిస్తే మన ఈజిప్ట్ యొక్క చరిత్ర రాజులు లేదంటే మన ఈజిప్ట్ యొక్క చరిత్ర అవహేళన చేయబడుతుంది అనే ఒక ఉద్దేశంతో వాటిని వారు బయటికి తీయలేదు.
వాటిని బయట ప్రపంచానికి పరిచయం చేయనివ్వకుండా వాటిని వీరు సేకరించుకొని వారి యొక్క మ్యూజియంలో పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎవరు? ఈ యొక్క ఐగుప్తు రాజులు, లేదంటే ఐగుప్తు యొక్క న్యాయాధిపతులు, ఐగుప్తు యొక్క ఎవరు చక్రవర్తులు, వీళ్ళందరూ కూడా. ఆ యొక్క డాక్టర్ లెనార్డ్ మొల్లార్ అనేటువంటి శాస్త్రవేత్త పరిశోధన చేయగా ఆ బయట తీసినవన్నీ కూడా ప్రపంచాన్ని పరిచయం చేయలేదు. అలాగే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అసలు ఎందుకు వీళ్ళు పరిశోధన చేశారు కానీ ఎందుకు బయట తీయలేదు అని వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు ఇష్టపడలా. వాళ్ళు దేశంలో లేదంటే వాళ్ళ సముద్రంలో అలాగే పరిశోధన చేయడానికి శాస్త్రవేత్తలకు అవకాశం వారు ఇవ్వలేదు. ఎందుకు అంటే నిజాలన్నీ బయటకు వస్తే వారి చరిత్రకే అవమానం జరుగుతుందని, వారి చరిత్రే నవ్వులు పాలవుతుందని ఒక ఉద్దేశంతో వారు తీయలేదు. అయితే మరొక శాస్త్రవేత్త అలెక్స్ ఎంట్రసో అనేటువంటి శాస్త్రవేత్త మళ్ళీ ఆయన పరిశోధన చేసినప్పుడు ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి చూపించాడు. ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రథాల యొక్క వీల్స్, రథాల యొక్క గూళ్ళు, అలాగే గుర్రాల యొక్క బోన్స్, అలాగైతే వాళ్ళ యొక్క బోన్స్ కూడా, ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి ఈ యొక్క అలెక్స్ ఎంట్రసో అనేటువంటి యొక్క శాస్త్రవేత్త చూపించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఆ బ్లాక్ టీవీలో కానివచ్చు, న్యూస్ పత్రికలు కానివచ్చు, ఛానల్స్లో కానివచ్చు, వాటన్నిటిలో కూడా వాళ్ళు ప్రచారం చేశారు. బైబిల్ నిజమైన దైవ గ్రంథం, బైబిల్ వాస్తవాలకు నిలబడే గ్రంథం. బైబిల్లో యెహోవా అనేటువంటి ఒక దేవుడు ఒక ఈజిప్టు వాసుల దగ్గర నుండి మోసే అనే ప్రవక్తని తీసుకువెళ్ళమన్నప్పుడు ఆయన తీసుకువెళ్తున్నటువంటి ఆ క్రమంలో ఈజిప్టు వాసులు వాళ్ళని తిరుగుకెళ్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణంలో వారందరినీ కూడా జల సమాధి చేసేసాడు ఎర్ర సముద్రంలో అని అక్కడ ఆ నిర్ధారణ జరిగినట్టు బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలకి దగ్గరగా ఉన్నాయి. బైబిల్ నిజమైన గ్రంథం అని ఆయన చూపించడం వలన బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని ప్రపంచానికి తెలిసింది. ఒకసారి మీరు ఆలోచించండి, బైబిల్ ఎంత నిజమైన దైవ గ్రంథం అని అంటే దేవుడు జరిగిపోయినటువంటి చరిత్రను కూడా దేవుడు ఎందుకు బైబిల్లో రాసి ఉంచాడంటే తన పిల్లలైన వారు భూమి మీదకి వచ్చిన తర్వాత బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా రీసెర్చ్ చేస్తే ఎన్నో వాస్తవాలు బయటపడతాయి. నిజంగా దేవుడే ఇదంతా చేశాడు అనేటువంటి మహిమ దేవునికి చెందుతుందని దేవుడే దాచి ఉంచాడండి బైబిల్ గ్రంథంలో. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నిర్గమాకాండంలో దేవుడు ఏమని సెలవిచ్చాడు అంటే నిర్గమాకాండం 14 నుండి 28 వరకు మనం ఆలోచించగలిగితే అక్కడ రాయబడినటువంటి గొప్ప అంశాలు ఏంటంటే, నా మహిమార్థమై ఈజిప్టు వాసులను అక్కడ వరకు నేను తీసుకొని వచ్చాను, నా మహిమార్థమై వారందరూ కూడా అక్కడ జల సమాధం అవ్వాలని ఏర్పాటు చేశాను, నా మహిమార్థమై జరగను ఉద్దేశించే వారిని అక్కడి వరకు తెప్పించి నేను చంపేశాను. ఒకనొక రోజు నా పిల్లలు తెలుసుకుంటారు నేను ఎంత భయంకరమైన వాడిని, ఎంతగా ప్రేమించేవాడినో, నా ఉనికిని తెలుసుకోవాలని ఈ కార్యం జరిగించానని చెప్పేసి నిర్గమాకాండం 14:21-28 మీకు చెప్పగలిగితే స్పష్టంగా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎర్ర సముద్రం అని అంటే మీరు అనుకున్నట్టుగా సముద్రం అంటే ఎర్రగా ఉంటుంది, ఎర్రటి కెరటాలు ఎరిగితే అని కాదు. ఎర్ర సముద్రం అని అంటే ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి అంతర్గత భాగంలో ఒక ఆకుపచ్చ నాచు అనేది ఉంటుంది. ఆ నాచు ఎప్పుడైతే అది చచ్చిపోతుందో, జీవం కోల్పోతుందో అదంతా రెడ్గా అయిపోతుంది. ఆ మీద నీరు కూడా రెడ్గా కనిపిస్తుంది. అది ఎర్ర సముద్రంకి ఉన్నటువంటి హిస్టరీ. అయితే ఈ యొక్క ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే మనకు బిబ్లికల్కు సంబంధించినటువంటి సమాచారం ఉందో అది దేవుడు చెప్పాలనుకున్నాడు కాబట్టి చెప్పాడు. దేవునికి మహిమార్థమై ఇదంతా కూడా జరిగింది. ఈరోజు ఎవరైనా సరే బైబిల్ చదువుతున్న వారు కానివచ్చు, బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి హేతువాదులు కానివచ్చు, తెలుసుకోండి వాస్తవాలు. బైబిల్ శాస్త్రీయ పరంగా ఎంత దగ్గరగా ఉందో, బైబిల్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనకి ఎంత దగ్గరగా ఉంది, ఎంత అనుకూలంగా తెలుసుకోండి. బైబిల్ని అవహేళన చేయొద్దు, బైబిల్ని అవమానపరచొద్దు, బైబిల్ని కించపరచొద్దు, బైబిల్ తోలనాడొద్దు. బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలకి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనకి దగ్గర పోలికలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని, అలా తెలుసుకొని బైబిల్ మీరు ప్రేమించి, దేవుని ప్రేమించి, ఈ వాస్తవాలు మీరు తెలుసుకొని మీరు అనేకులకు చెప్పి మీరు మారు మనసు పొందుతారని ఈ యొక్క మా ప్రయత్నం. అలాగే ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, అందరికీ కూడా ఫార్వర్డ్ చేసి ఈ యొక్క ఛానల్ ఫాలో అవ్వమని చెప్తారని ప్రభువైన యేసుక్రీస్తునామమున ఎదుర్కొన్న హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాల మీద ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.